దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, డీసీసీల ఎంపికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఆ దిశగా కసరత్తులు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. గతంలో ముఖ్య నేతలు, పీసీసీ ప్రెసిడెంట్లు, మంత్రుల సిఫార్సు మేరకు ఎంపికలు ఉండేవి. అయితే ఇప్పుడు పనితీరు ఆధారంగా అధిష్టానమే డీసీసీలని ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తోంది. పనితీరు సరిగా లేకున్నా సిఫార్సుల మేరకు కొందరికి పదవులు ఇవ్వాల్సి వచ్చేదని, కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలోనూ డీసీసీల ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పనితీరు ఆధారంగా డీసీసీల ఎంపిక ఉంటుంది అన్నట్టుగా సమాచారం. ఇక జిల్లా కాంగ్రెస్ కమిటీలు బలోపేతం అయితేనే పార్టీ బలోపేతం అవుతుంది అని అధిష్టానం భావిస్తోంది. అందుకే పనితీరు ఆధారంగా ఎంపిక జరగనుంది. నేరుగా అధిష్టానమే ఈ ఎంపిక చేయబోతుంది. అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులకు కూడా అధిక ప్రాధాన్యత లభించనుంది. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్సభ టికెట్ల కేటాయింపులో కూడా డీసీసీ అధ్యక్షులను భాగస్వాములను చేయాలి అని భావిస్తున్నారు. ఇప్పుడు పనితీరు ఆధారంగా ఎంపిక జరుగుతుంది కాబట్టి వారికి ప్రాధాన్యత ఇచ్చి పార్టీని బలోపేతం చేసుకోవాలి అని అధిష్టానం భావిస్తుంది. ఏఐసీసీ ఏర్పాటు చేసే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తరహాలోనే రాష్ట్ర స్థాయిలో కూడా ఏర్పాటు చేసే కమిటీల్లో డీసీసీ అధ్యక్షులను నియమించాలి అని, అందుకు సమర్థులైన వారినే డీసీసీలుగా ఎంపిక చేస్తారు అని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత భారీ మార్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రధాన నాయకుల సిఫార్సు, లాబియింగ్ ప్రతిపాదికన జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ఇకపై పూర్తిగా మారిపోనుంది. రాహుల్ మార్క్ డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో కనిపించనుంది అనే చర్చ జరుగుతోంది. పార్టీల్లో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులు కీలకమైనందున ఈ 3 స్థాయిల్లో పదవులను పకడ్బందీగా భర్తీ చేయాలి అని అధిష్టానం యోచిస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుల నియామకంలో సిఫార్సులకు కాకుండా పనితీరుపై ప్రాధాన్యత ఇవ్వాలి అని పార్టీ అధినాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగా డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ప్యానెల్ తయారు చేయాలి అని అభిప్రాయ సేకరణ జరిపి ఎవరికి ఎక్కువ మొగ్గు కనిపిస్తే వారిని మాత్రమే డీసీసీ అధ్యక్షులుగా నియమించాలి అని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కసరత్తు నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల నియామకానికి కొంత సమయం పడుతుంది అని తెలుస్తోంది. టీపీసీసీ కార్యవర్గంలో కూడా మార్పులు ఉండొచ్చు అని తెలుస్తోంది. పార్టీలో సీనియారిటీ, గతంలో నిర్వహించిన పదవుల ప్రాతిపదికన, అలాగే పనితీరు ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీఎం అయినా, పీసీసీ ప్రెసిడెంట్ అయినా, సీనియర్ మంత్రులైన ఎవరి సిఫార్సు పనిచేయదు అని, పనితీరే పదవికి గీటురాయి అని, పనిచేసే వారిని ఎంపిక చేయాలి అని, ఎంపికలో పూర్తిగా అధిష్టానం మార్కు ఉంటుంది అని కాంగ్రెస్ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి.